వెల్కమ్ టు ఆల్ న్యూస్. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. తెలంగాణ రాష్ట్రంలో కేబినెట్ విస్తరణకైతే హైకమాండ్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు తెలుస్తుంది. ఎప్పటి నుంచో వెయిట్ చేస్తున్న ఈ కేబినెట్ విస్తరణకైతే తాజాగా హైకమాండ్ గ్రీన్ సిగ్నల్ అయితే ఇచ్చింది. మొత్తం మంత్రి పదవుల విస్తరణ అయితే చాలా ఉత్కంఠంగా సాగుతున్న ఈ నేపథ్యంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అయితే తెలంగాణ రాష్ట్రంలో మొత్తం మంత్రుల విస్తరణకైతే హైకమాండ్ గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో రేపు లేదా ఎల్లుండి ఖచ్చితంగా మంత్రివర్గ విస్తరణ జరిగే అవకాశం ఉన్నట్లయితే అర్థమవుతుంది. ముఖ్యంగా ఈరోజు సాయంత్రం రాజ్భవన్ నుంచి ప్రకటన వచ్చే అవకాశం ఉంది. మొత్తం 6 మంత్రి పదవులు ఖాళీగా ఉన్నప్పటికీ 3 లేదా 4 మంత్రి పదవులు అయితే ఈ విస్తరణలో చోటు దక్కించే అవకాశం ఉంది. మరి ఆ 3 లేదా 4 మంత్రులు ఎమ్మెల్యేలు ఎవరికి మంత్రి పదవి దక్కబోతుందనేది ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా ఉత్కంఠ రేగుతుంది. ముఖ్యంగా ఎంతో కాలంగా అంటే కాంగ్రెస్ గవర్నమెంట్ తెలంగాణలో ఏర్పడి ఇప్పటికి 18 నెలలు అవుతుంది. 18 నెలల కాలంగా మంత్రివర్గ విస్తరణపై అయితే అందరూ చాలా ఆతృతగా ఎదురు చూస్తున్నారు. చాలా మంది ఎమ్మెల్యేలు కూడా చాలా ఉత్సాహంతో ఉన్నారు. ఖచ్చితంగా తమకు దక్కుతుందని చాలా మంది ఆశావాహకులు ఎమ్మెల్యేలు ఉన్నారు. ఇప్పటికే హైకమాండ్తో చాలా మంత్రాలు జరిపించారు, రాయబారాలు జరిపించారు, అనేక రకాల ప్రయత్నాలు అయితే చేశారు. ఈ నేపథ్యంలోనే మొత్తం మీద తెలంగాణలో మంత్రివర్గ విస్తరణకు హైకమాండ్ అయితే గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో రాష్ట్ర ప్రభుత్వం అయితే ఈ ప్రకటన అయితే అంటే ఈ రోజు సాయంత్రం రాజ్భవన్ నుంచి అయితే ఈ ప్రకటన వెలువడే అవకాశం ఉంది. మరి రేపు మంత్రివర్గ విస్తరణ జరుగుతుందా లేదంటే మరి ఎప్పుడు జరుగుతుంది అనేది కూడా ఈరోజు సాయంత్రం తెలియనుంది. మొత్తం ఈ వ్యవహారంపై మనతో మాట్లాడడానికి మన ప్రతినిధి అయితే లైన్ లో ఉన్నారు. రాధా, ఎస్, హైకమాండ్ అయితే మొత్తం మీద తెలంగాణలో ఎంతో కాలంగా నిరీక్షణంగా వెయిట్ చేస్తున్న కేబినెట్ విస్తరణకు అయితే గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు తెలుస్తుంది. గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. మరి దీనికి సంబంధించిన పూర్తి సమాచారం మన దగ్గర ఉందా? ఎస్, తెలంగాణలో రాజకీయంగా అంటే ఒక వేడి మొదలైందని చెప్పాలంటే కాంగ్రెస్ ప్రభుత్వంలో అయితే మంత్రివర్గ విస్తరణకు సంబంధించి ఎట్టకేలకు స్పష్టత అయితే వచ్చేసిందని చెప్పుకోవచ్చు. అయితే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలోనే ప్రభుత్వం ఇప్పటికే 6 నెలలు పూర్తి చేసుకుంది. ఇప్పటికే సంవత్సర కాలం పూర్తి చేసుకుంది. అయితే ఈ విస్తరణపై అయితే ఓ పొలిటికల్ సస్పెన్స్ అయితే కొనసాగుతూ వచ్చింది ఇంతకాలం. ఇప్పుడు సస్పెన్స్ కాస్త తెరపడిందని చెప్పుకోవాలి. ఎందుకంటే కేబినెట్ విస్తరణకు సంబంధించి పూర్తిగా జరగకుండే ఇప్పటి వరకు అయితే ఇది వరకు 6 మంది మంత్రులకు అవకాశం ఉందని అయితే తెలియజేశారు. కానీ ప్రస్తుతానికైతే 3 మాత్రం మంత్రివర్గ ఏదైతే కేబినెట్ ఉందో ఇందులో అవకాశాలు కలిగే అవకాశం ఉంది. ఇక దీనికి సంబంధించి ఇప్పటికే గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది కేబినెట్ అయితే. ఇక ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా గత వారం ఢిల్లీకి వెళ్ళినప్పుడు పార్టీ అధిష్టానం నేతలతో అయితే ముఖ్యమైన నేతలతో సమావేశమయ్యారు. దీనికి సంబంధించి కూడా డిస్కషన్స్ కొనసాగినట్లు తెలుస్తుంది. అయితే అక్కడే కేబినెట్ విస్తరణపై అయితే కీలక చర్చలు జరిగినట్లు తెలుస్తుంది. వీటి ఫలితంగానే రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి కొత్త మంత్రులు ఇంకా జత కాబోతున్నారని చెప్పుకోవచ్చు. అయితే అందుతున్న సమాచారం మేరకైతే రేపు ఉదయం నూతన మంత్రుల ప్రమాణ స్వీకారం ఉండనట్లు తెలుస్తుంది. ఈ మేరకే గవర్నర్ కార్యాలయం ఇంకా రాజ్భవన్ నుంచి కూడా ఇవాళ సాయంత్రం అధికారిక ప్రకటన కూడా వెలువడే అవకాశం ఉంది. ఇక ఈ విస్తరణలో 3 నూతన నేతలకైతే మంత్రివర్గంలో చోటు దక్కనుందనే సమాచారం తెలుస్తుంది. ఇందులో ఒకరు ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన వారైతే ఇంకా మరొక 2 మాత్రం ఇంకా రెడ్డి సామాజిక వర్గానికి చెందిన వారు, మరో ఇతర బీసీ సామాజిక వర్గానికి చెందిన వారు ఉన్నట్లు వారికి అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది. అయితే ప్రస్తుతం మాత్రం ఈ మంత్రి పదవులపై అయితే ఎక్కువగా పరిగణలో ఉన్న పేర్లు మాత్రం దానయ్య, అంటే ఈయన గతంలో అంటే నక్సలైట్ బ్యాక్గ్రౌండ్ ఉండేది ఈయనకి. అయితే ఇతనికి కూడా అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది. ఇంకా శ్రీధర్ రెడ్డి, ఈయన నల్గొండకు చెందిన అతను. అయితే ఇక 3వ వ్యక్తి వచ్చేసి తూర్పు తెలంగాణ నుంచి అంటే ఒకరుండే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా అందులో విద్యాసాగర్ కావచ్చు, లేదంటే మరొకరు కావచ్చు. మెయిన్ గా అయితే తూర్పు తెలంగాణ నుంచి తీసుకున్నట్లయితే విద్యాసాగర్ ఉన్నట్లయితే తెలుస్తుంది. ఇక ఇది ఖచ్చితంగా సమీకరణాలు, జాతీయ రాజకీయ ప్రభావాలను అయితే దృష్టిలో పెట్టుకొని ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తుంది. ఇంకా రానున్న రోజుల్లో ఇంకా స్థానిక ఎలక్షన్స్ కూడా ఉన్నాయి కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకొని ప్రస్తుతం ఎవరిని మంత్రిగా కొనసాగిస్తే బాగుంటుంది అన్న కోణంలో అయితే వాళ్ళు ఆలోచించే ఈ నిర్ణయానికి వచ్చినటువంటి ఇదే కోణంలో అయితే ఖచ్చితంగా ఇందులో భాగంగా అంటే ఎవరిని కూడా డిసప్పాయింట్ చేయొద్దు, అన్ని సామాజిక వర్గాల్లో ఖచ్చితంగా అందరినీ సంతృప్తి పరిచే విధంగానే ఈ నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. ఈ ఖచ్చితంగా అంటే ఎస్సీ కావచ్చు, ఎస్సీ, ఎస్టీ, బీసీ లేదంటే రెడ్డి, ఈ ఏ సామాజిక వర్గంలో నుంచి అయినా అందరినీ రైట్ రాధా, ఇది మనము బీసీ తీసుకునే అవకాశం ఉంది. రాధా, బీసీ బీసీ సామాజిక వర్గం నుంచి నాకు ఖచ్చితంగా మంత్రి పదవి కావాలని ఎమ్మెల్సీ విజయశాంతి గారు అయితే హైకమాండ్ తో రాయబారం జరిగినట్లు కూడా గత కాలంగా వార్తలు వచ్చాయి.
మరి దీనిపై మనకేమైనా సమాచారం ఉందా? విజయశాంతి గారికి మంత్రి పదవి వస్తుందా? ఒకవేళ తనకు మంత్రి పదవి వస్తే ఖచ్చితంగా హోంమంత్రియే వస్తుంది అని చెప్పేసి అయితే కొన్ని కథనాలు కూడా వెలువడ్డాయి. దీనిపైన ఏదైనా సమాచారం ఉందా మనకి? ఖచ్చితంగా రాము. అంటే ఇప్పటి వరకు అయితే అంటే 6 అంటే ఏదైతే మంత్రివర్గ విస్తరణ ఉందో ఇందులో ముఖ్యంగా 6 మందికి అవకాశం ఉందని అయితే తెలియజేశారు. కానీ ప్రస్తుతం ముగ్గురికే అని అంటున్నారు. అయితే ఇంకా ముగ్గురు అనేది సస్పెన్స్ అయ్యి ఉండొచ్చు. ఇందులోనే విజయశాంతి కూడా ఉండొచ్చు. అయితే బీసీ సామాజిక వర్గం నుంచి విజయశాంతి నిజంగా కోరుకున్న వ్యవహారం అయితే నిజమే. కానీ ఖచ్చితంగా ఆమెకు ఏ పదవి అంటే ఏ మంత్రి పదవి చేపట్టే అవకాశం ఉందని అయితే ఖచ్చితంగా చెప్పలేని పరిస్థితి. ఇంకా ఆమెకు ఇందులో అయితే అంటే వస్తున్న సమాచారం విశ్వసనీయ వర్గాల నుంచి వస్తున్న సమాచారం మేరకైతే ఖచ్చితంగా దానయ్య, శ్రీధర్ రెడ్డి ఇంకా విద్యాసాగర్లే కనిపిస్తూ ఉన్నారు. విజయశాంతి కూడా చెప్పలేము. ఎందుకంటే సస్పెన్స్ అందులో ఎవరైనా యాడ్ కావచ్చు ఈ వ్యవహారంలో. కాబట్టి ఇంకా అది మనం చెప్పలేని పరిస్థితుల్లో ఉంది. ఇంకా పూర్తి సమాచారం దానికి సంబంధించి ఇంకా అంటే ఈ రోజు సాయంత్రం అయితే మాత్రం ఖచ్చితంగా సాయంత్రం వరకల్లా ఎవరెవరు ఉండే అవకాశం ఉంది అనేది అయితే పూర్తిగా డీటెయిల్స్ తెలిసే అవకాశం ఉంటుంది. రైట్ రాధా, రైట్. థ్యాంక్ యూ రాధా. ఇది మొత్తం మీద మంత్రివర్గ విస్తరణకైతే హైకమాండ్ గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో దానయ్య, శ్రీధర్ రెడ్డి అలాగే ఇంకా కొంతమంది పేర్లు అయితే కనిపిస్తున్నాయి. కానీ ఇది అంటే ఎవరు రేపు మంత్రివర్గ అంటే ప్రమాణ స్వీకారం చేస్తారనేది అయితే ఇప్పటికీ ఉత్కంఠంగానే కొనసాగుతుంది. అయితే గతంలో విజయశాంతి అయితే తనకు మంత్రి పదవి దక్కుతుందని చెప్పేసి చాలా ఆశాభావం అయితే వ్యక్తం చేసింది. ముఖ్యంగా తను హోంమంత్రి కోరుకుంటుందని, అందుకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం అంటే అటు హైకమాండ్ కానీ ఇటు రాష్ట్ర ప్రభుత్వం కానీ దానికి సుగమంగానే అంటే గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టయితే మనకు గతంలో తెలిసింది. కానీ ఇప్పటి వరకు అయితే 3 మంత్రులను మాత్రమే ప్రకటించే అవకాశం ఉందని, మరొక 3 మంత్రులపైన అయితే ఇప్పటికీ సస్పెన్షన్ అలాగే కొనసాగుతుందన్నది అయితే చాలా క్లియర్గా అర్థమవుతుంది. దీనిపై పూర్తి అంటే రాజ్భవన్ ఈరోజు సాయంత్రం ప్రకటించే అవకాశం ఉంది. మరి రేపు ఉదయం దీనికి కొత్త మంత్రులు అయితే ప్రమాణ స్వీకారం చేసే అవకాశం ఉందన్నది అయితే క్లియర్గా మనకు అర్థమవుతుంది.